రాజావారు మీ జమీన్ నుండి సాలీన 14 లక్షల రూపాయలు వసూలవుతా ఉన్నాయి. కానీ మీరు కట్టాల్సింది కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే. 3 లక్షల రూపాయలు కూడా కట్టలేకపోతున్నారు. మీరు జమీన్ని నడిపించగలరా లేదా? నా మీద ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి చేస్తా ఉంది. ఏదో ఒకటి తేల్చండి. దొరగారు, గత 10 సంవత్సరములుగా ఈ జమీన్ మొత్తం కూడాను కరువు కాటకాలతో అల్లాడుతున్నది. పంటలు పండకపోతే రైతులు ఎలా శిస్తులు కడతారు? అందుకే ఈ పరిస్థితి ఏర్పడింది. రాజావారు, రైతులకు ఆ భూమి ఇచ్చింది పంటలు పండితే శిస్తులు కట్టమని కాదు. పంటలు పండినా పండకపోయినా కంపల్సరీగా శిస్తులు కట్టాల్సిందే. దొరవారు, మా జమీనాలో మా రాజావారు అనేక రకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేశారు. అనేక దేవాలయాలు కట్టించారు. కనుక తమరు కూడా చూసుకుంటే బాగుంటుంది. మీరు మమ్మల్ని చూస్తే మేము మిమ్మల్ని చూస్తాం. చీర్స్. అదేదో చూడరా, పెద్ద చెరువు వెనక ఉన్నటువంటి 10 ఎకరాలు రాసిస్తాను. అలాగే ప్రభు. నాయుడు గారు, ఏటి సంగతులు? అందరు ఎక్కడే కూకయ్యానరా? మాకేం పనులు బాబు, దుఃఖమా? నాయుడు గారు కూకోండి. ఏటి సంగతి? ఏది గొల్లం ఏది? గుడికి వెళ్ళింది. ఏటి చక్కెర పని? ఏటి సంగతులు? ఏటి సంగతులు బాబు? బొమ్మడేలు బొమ్మలు హనుమంతులకు రాసానువు, హనుమంతుల బొమ్మలు కంతులకు రాసానువు. అలా ఊళ్ళో దెబ్బలాడుకుంటున్నారు. ఇదేమైనా బాగుందయ్యా? ఏటి నాయుడు ఇదంతా? లేనిపోని చెత్త అంతా బుర్ర మీద వేసుకుంటున్నావు. అయ్యా సిత్తులు, ఆ బారు కూడా మొగరేయడం అంతడు, ఈ పాపి కూడా మొగరేయడం అంతడు. ఎలాగైతే ఎలాగ చెప్పి నువ్వే ఏదో ఒకటి చెయ్యాలా. సర్లే గానీ గత సంవత్సరము శిస్తులు సగం కట్టి ఆపాను. ఈ సంవత్సరం అయితే మాత్రము పూర్తి శిస్తులు కట్టాల. ఇది రాజుగారి ఆజ్ఞ. అర్థమైందా? ఈ సంవత్సరం శిస్తులు కట్టలేమయ్యా. ఇప్పుడు దాకా తుప్పుడు సిరిగే పడలేదు. దసరా వచ్చేసింది, ఇతనాలు వేయలేదు. ఈ సంవత్సరం శిస్తులు కట్టలేం, కట్టం కూడా. ఎలా కట్టేస్తారు నాయుడు? ఈ సంవత్సరం ఎవరు శిస్తులు కట్టలేరు. మా పీక తీసినా మేము శిస్తులు కట్టలేం బాబు, కట్టం. కట్టరా? శిస్తు కట్టకపోతే భూమి ఒకటి రాయిస్తాడు నీకు. తమాషాలు చేస్తాను పెట్టి. రాజు భూమి తీసుకొని నువ్వు శిస్తు కట్టవా? అది ఇది మా భూమి అయ్యా. శిస్తులు కట్టం, భూమి వదలం. అలాగా? అయితే మరి ఆయనకి మేము చూసుకోండి. అయితే మీరు పదండి పదండి బాబా, చూసుకుందా. మొగుడు సచ్చి మొండ ఆడుస్తుంటే రంగు మూడు వచ్చి కన్ను కొట్టాడని అలాగ ఉంది నాయుడు బేరం. శిస్తుల వసూల్లో రాజుగారి నుండి మనకి చాలా ఒత్తిడి వస్తున్నది. ఈ సంవత్సరం ఏ విధంగానైనా మనం రైతుల నుండి పూర్తి శిస్తులు వసూలు చేయాలి. గత సంవత్సరం కూడా చాలా వరకు బకాయిలున్నాయి. అవన్నీ వసూలు చేసి తీరాలి. తప్పకుండా వసూలు చేద్దామా? రాజుగారి దగ్గర మనం ఎందుకు మాట్లాడాలి? అరే వారు కూడా బాబు, ఊర్లోకి వెళ్ళి దండోర వేయు. ఈ సంవత్సరం గానీ పూర్తిగా శిస్తులు కట్టకపోతే మొత్తం భూములన్నీ జప్తు చేస్తామన్నారని చెప్పు. అలాగే సరేనా? అలాగే బాబు, అలాగే. నాయుడు గారు, ఉంటాను కరణం గారు. ఇందు మూలంగా 50 మంది రైతాంగానికి తెలియజేయందేమనగా గత 10 సంవత్సరాలుగా బకాయి పడిన శిస్తులను ఈ సంవత్సరం శిస్తులతో కలిపి తక్షణమే చెల్లించాలని మహారాజా శ్రీ జమీందారు గారి ఆజ్ఞ. శిస్తులు చెల్లించని రైతుల భూములను జప్తు చేయవలసి వస్తుందని తెలియజేస్తున్నాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.